ప్రపంచంలో ఏ క్రీడలు జరిగినా కూడా తెలంగాణలో శిక్షణ పొందిన వాళ్ళు మెడల్స్ తీసుకొచ్చే విధంగా వాళ్లకు శిక్షణ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. మీ మద్దతు ఉండాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇంకొక చిన్న విషయం అధ్యక్ష, ఎస్ ట్రై చేద్దాం. అక్కడ అంతకుముందు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో శాప్ చైర్మన్గా పనిచేసిన రాజ్ ఠాకూర్ గారు ఉన్నప్పుడు చాలా మనం ఇక్కడ క్రీడల్ని ప్రోత్సహించే కార్యక్రమాలు తీసుకున్నాం. వారు ఈరోజు ఎమ్మెల్యేగా ఈ సభలో ఉన్నారు. నిన్నమన్న కూడా నేను శాట్స్కి కొత్త స్పోర్ట్స్ చైర్మన్ వేసినాను, నిర్ణయాలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా కునంనేని సాంబశివరావు గారు 2 ప్రతిపాదనలు ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తున్నంటే, సురవరం సుధాకర్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్, ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం వారు పనిచేసినారు, కమ్యూనిస్టు పోరాటాలలో పాల్గొన్నారు. అదేవిధంగా వారు ఒక ప్రతిపాదన నాకు లేఖ రాయడం జరిగింది. సాంబశివరావు గారు సభలో ప్రస్తావించారు కాబట్టి వారు రాసిన దాంట్లో తెలంగాణ వైతాళికుడిగా పేరు పొందిన బహుముఖ ప్రజ్ఞశాలి గోల్కొండ పత్రిక సంపాదకులు, రచయిత, పరిశోధకులు శ్రీ సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి పెడతామని గతంలో కేసీఆర్ గారు మాట ఇచ్చిండ్రు. దాన్ని పెడితే బాగుంటుందని వారు అంటున్నారు. ఈరోజు తమరి ద్వారా ఈ సభలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఇప్పుడున్న తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అని పేరుంది. మరి ఇప్పుడే టీఎస్ నుంచి టీజీకి మారిస్తేనే కొంతమంది మిత్రులు ఇది ఇటు మార్చి ప్రభుత్వాలు మారంగానే పేర్లు మారుస్తే ఎట్లా అనే చర్చ వచ్చింది. కానీ కాంగ్రెస్ పరంగా సురవరం ప్రతాప్ రెడ్డి గారి తెలంగాణ రాష్ట్ర విముక్తి పోరాటంలో కానీ వారు చేసిన సేవల్ని కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి బెసజాలు లేవు. వారు ఒక గొప్ప కవి, వారు రచనలు, గోల్కొండ పత్రిక, నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తెలంగాణ విముక్తిలో అత్యంత కీలక పాత్ర పోషించారు. ఈ సభలో అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడానికి. రెండవది, ఈ సెక్యూరిటీ గార్డులు, క్లాస్ 4 ఎంప్లాయీస్, పోలీస్, హోంగార్డులు రోజు 10-12 గంటలు నిలబడాల్సి ఉంది. వారికి కూర్చునే హక్కు చట్టము సవరించాలని కూడా ఇంకొక ప్రతిపాదన సురవరం సుధాకర్ రెడ్డి గారు పంపించారు. నిజంగా తమిళనాడులో ఈ చట్టం అమలు జరుగుతుందా, అమలు జరగడానికి ఏమేమి విధి విధానాలు అక్కడ తీసుకొచ్చిండ్రు, మా ప్రభుత్వం తప్పకుండా వాటిని పరిశీలిస్తుంది. సాధ్యాసాధ్యాలను చూసుకొని ఒకవేళ అమలు చేసే అవకాశం ఉంటే మాత్రం ఈ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. తప్పకుండా మా సహచర మంత్రివర్గ సభ్యులతో మాట్లాడి దీని మీద కూడా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి తమ ద్వారా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. కునంనేని సాంబశివరావు గారు. అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సురవరం ప్రతాప్ రెడ్డి గారు తెలంగాణ ప్రథమ వైతాళికులు. వారు ఒక భాషాపరమే కాదు, తెలంగాణ చరిత్ర సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఆనాటి నిజాం వ్యతిరేక పోరాటంలో కానీ, తెలుగు భాషా ఉద్యమ అభివృద్ధిలో కానీ, అలాగే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా కానీ, మారుమూల ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక మూల, ఒక అటుపక్క కర్నూలు, ఇటుపక్క వీరి గ్రామం, ఆయన వారి సర్వం త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన పేరుకి పరిశీలనకి ముఖ్యమంత్రి గారు అంగీకరించడం చాలా సంతోషదాయకం, అభినందనీయులు. కేసీఆర్ గారు కూడా ఇంతకుముందే ప్రతిపాదన చేశారు కాబట్టి ఇతర పక్షాలు కూడా అంగీకరిస్తే, ఆయనేమి మా పార్టీ ఏం కాదు, ఒక ప్రతిపాదన వచ్చింది కాబట్టి అందరూ ఆమోదిస్తే బాగుంటుందని నేను కోరుతా ఉన్నాను. రెండోది, ఈ స్పోర్ట్స్కి సంబంధించి కూడా ఈ సభలోనే ముఖ్యమంత్రి గారు సిరాజ్ గురించి, అలాగే ఈ నెకన్ జరీన్ గురించి కూడా మొన్న ఈ మధ్య ప్రస్తావన చేశారు. చేసిన వెంటనే వారిని ప్రోత్సహించే విధంగా వారికి ఉద్యోగ స్థాయి కల్పన కానీ ఇతర సహాయం చేస్తూ ఒక బిల్లుని ప్రవేశపెట్టడమే కాక ఒక స్పోర్ట్స్ పాలసీ, నిజంగా ఆయన చాలా తప్పిస్తున్నాడు కొత్త మార్పుల కోసం. దీనికి కూడా నేను మనస్ఫూర్తిగా వారిని, ఆ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఒక సూచన చేసి నేను సెలవు తీసుకుంటా అధ్యక్ష. ఈ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా చిన్నతనం నుంచే పిల్లలు ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి సెకండ్ క్లాస్ దగ్గర నుంచి స్పోర్ట్స్లో యాక్టివ్గా ఎవరు ఉంటారో ఐడెంటిఫై చేసి
వారికి పూర్తిగా ఉచిత విద్యా అవకాశాన్ని కల్పిస్తే అది ఒక పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ప్రైవేట్ స్కూల్స్ అయినా ఏ కాలేజీల్లో అయినా సరే ఆ విధంగా స్పోర్ట్స్లో రాణించే వాళ్ళకి ఉచిత విద్యని కల్పిస్తే చాలా ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీంతోపాటు ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్లుగా ప్రతి పట్టణంలోనూ ప్రతి మండల కేంద్రాల్లో వాకింగ్ ట్రాక్స్ పెద్దవాళ్ళకు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా మినీ స్టేడియంస్. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మినీ స్టేడియంస్ ప్రతిపాదన పెట్టారు. ఫండ్స్ కూడా అన్ని పట్టణాలకు అప్పుడు ఫండ్స్ కూడా కేటాయించారు. మేమందరం కూడా శాసనసభ్యులుగా ఉన్నప్పుడు. కానీ అది పూర్తిగా దాని ఫలప్రదీకరణ కాలేదు. ఇక ఆఖరిగా అంశం ఏంటంటే వీరితో పాటు కళాకారులు, తెలంగాణ అంటే అన్నిటికీ కళలైనా లేకపోతే పోరాటాలైనా ఉద్యమాలైనా కవిత్వమైనా జానపద పాటలైనా అన్నిటికీ తెలంగాణ పేరుగాసిన కాణాచి. కళాకారులకు కూడా ఒక పాలసీ తీసుకుని వచ్చి వారికి ఇప్పుడు మా జయరాజు హాస్పిటల్లో ఉన్నాడు, అట్లనే గద్దర్ గారు ఈ మధ్య చనిపోయారు. బాగా పేరు పొందినటువంటి కళాకారులకి ఏదైనా జబ్బులు చేసినా కూడా అటువంటి ప్రభుత్వం వాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించి కూడా ఒక పాలసీ తీసుకురావాలి. అదేవిధంగా ప్రతి కళాకారుడిని గుర్తించి ఒక కమిటీ వేసి వాళ్ళకి మినిమం ఒక రేషన్ కార్డు లేకపోతే వాళ్ళకి ఆరోగ్య కార్డు ఇటువంటి తీసుకొస్తే కళాకారులను కూడా మనం పూర్తిగా ప్రోత్సహించినట్లు అవుతుందని నేను మీ ద్వారా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. అధ్యక్ష శ్రీ రాజ్ ఠాకూర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇద్దరు క్రీడాకారులకు ప్రోత్సాహిస్తూ ఉద్యోగాన్ని కల్పించినందుకు గాను నేను మొన్న మాట్లాడిన అధ్యక్ష. మరొకసారి చెప్తా ఉన్నా, గత 10 సంవత్సరాల్లో స్పోర్ట్స్ అనేది కంప్లీట్గా కోమా పోయిందన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రభుత్వంలోనే నేను స్పోర్ట్స్ చైర్మన్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రోత్సాహంతో హైదరాబాద్ని స్పోర్ట్స్గా హబ్గా చేసిన చరిత్ర అధ్యక్ష. ఆ రోజు గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు కూడా మాతో యూత్ మినిస్టర్గా ఉండే, దానికి వారే సాక్ష్యం ఎంత గొప్పగా చేశామనేది. నేను దాదాపు 36 అకాడమీలు నడిపించాము అధ్యక్ష. ఆ రోజు 38 వరకు ఇంటర్నేషనల్ ఈవెంట్ చేసినాం, 1000 స్టేట్ అండ్ నేషనల్ ఈవెంట్ చేసినాం. ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, కాన్స్టిట్యున్సీ స్థాయిలో స్టేడియంస్తో పాటు స్కూల్స్లలో ఖచ్చితంగా క్రీడా ప్రాంగణం ఉంటేనే వాళ్ళకి పర్మిషన్ ఇస్తే విద్యార్థి దశ నుంచే క్రీడలు వస్తాయి అధ్యక్ష. గతంలో సానియా మిర్జా, సైనా నెహ్వాల్, జేజే శోభ, సత్తు గీత, జాలా మరి అనేక మంది క్రీడాకారులను తీసుకొచ్చినాం. అర్జున అవార్డులు, పద్మశ్రీ అవార్డులు చరిత్ర వచ్చిందంటే అదే రోజు. మరొకసారి మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్న ఆ రోజు సునీల్ దత్ గారు సెంట్రల్ మినిస్టర్గా, మరి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ప్రోత్సహిస్తూ అనేక చేసినాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏషియన్ గేమ్స్ నడిచినాయి, దాని తర్వాత కొన్ని రోజులు కుంటుపడ్డది. తర్వాత ఇవన్నీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్తో పాటు వరల్డ్ మిలిటరీ గేమ్స్ కూడా నిర్వహించడం జరిగింది. దాంట్లో ఒక అకామిడేషన్కు 5 స్టార్ లెవెల్ హోటల్ లెవెల్ కట్టాలనుకున్నాం. దురదృష్టం కట్టిన తర్వాత అది పూర్తి కాలేదు. మధ్యలో కరోనా సమయంలో దేనికో వాడినారు. ఇప్పుడు కూడా దాన్ని మళ్ళీ అకామిడేషన్ గురించి వాడుకునే ప్రయత్నం చేయాలి. దాంతోపాటు మరి అనేక స్టేడియంస్ కడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు. వారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, ఏదైతే స్పోర్ట్స్ టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళను మనము గుర్తించే అంశం, గ్రామాలలో టాలెంట్ ఉన్నటువంటి క్రీడాకారులను వెలికితీయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక విద్యార్థిని స్కూళ్ళ నుంచే వెలికితీయాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. ఇలా గోల్డ్ మెడల్ కొట్టో ఇంకేదో రికార్డ్స్ సృష్టిస్తున్నా మనం ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా క్రీడల్లో రాణించే వాళ్ళకి చాలా కష్టం ఉంటుంది. వారికి కావాల్సినటువంటి మెటీరియల్ కానీ, స్పోర్ట్స్ మెటీరియల్ కానీ, షూస్ కానీ దాంట్లో ఏర్పాటు చేయడానికి కూడా మనం ఆర్థిక సహాయం చేయాలి. దాంతోపాటు అధ్యక్ష,
నేను స్పోర్ట్స్ స్కూల్ ఉంది అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నా, షామీర్పేట్ హకీంపేట్లో 250 ఎకరాల స్థలంలో ఒక అకాడమీ ఉంది. అక్కడ 11th వరకు చదివిన తర్వాత వాడు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుగా మారుతాడు. ఒక్కొక్కరికి మనం 2 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తూ ఉన్నాం. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆయన బయటికి వచ్చేస్తే ఆర్థిక పరిస్థితి బాగాలేక, కరెక్ట్ అయినటువంటి న్యూట్రిన్ ఫుడ్ తీసుకోలేక, కోచింగ్ లేక క్రీడాకారుడు అక్కడికే ఆగిపోతూ ఉన్నాడు. అక్కడ కనుక ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి మరి అక్కడ ఉన్నత స్థాయితో పాటు పూర్తి స్థాయిలో వారికి తరఫీదునిచ్చి మంచి ట్రైనింగ్లు ఇచ్చి చేయగలిగితే ఖచ్చితంగా ఒలింపిక్ స్థాయిలో మనం మంచి పథకాలు సాధించాలని అనుకుంటా ఉన్నా. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రభుత్వం రాబోయే రోజుల్లో స్పోర్ట్స్కి ఈ యొక్క దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఒక హబ్గా ఉంటుంది. రాబోయే 32వ సంవత్సరం అంటే 36 సంవత్సరంలో ఒలింపిక్స్ ఇండియాకు వస్తుంది అధ్యక్ష. ప్రధానమంత్రి మోడీ గారు ఆ రోజు వరకు ఉంటే ఆయనే అహ్మదాబాద్ తీసుకుపోవాలనుకుంటా ఉన్నారు. మరి ఆ గేమ్ మహారాష్ట్రకు ఇంకోటి కాకుండా ఇప్పటి నుంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి హైదరాబాద్లో తెలంగాణలో నిర్వహించే కార్యక్రమానికి మనం సన్నద్ధం కావాలని కోరుతా ఉన్నాం. మీద ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ దానం నాగేందర్ గారు. ధన్యవాదాలు సార్. ప్రధానంగా ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సిరాజుద్దీన్ గారికి అదేవిధంగా నికాస్ జరీన్కి ప్రభుత్వ పరంగా ఒక ప్రోత్సాహం ఇస్తూ వారికి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తూ, మరి ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పారు వారికి స్తోమత లేకపోయినా కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చి వారికి ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో చెప్పినందుకు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, క్రీడాకారుల అధ్యక్ష ప్రధానంగా మన రాష్ట్రంలో చాలామంది ఆర్థిక స్తోమత లేక వారికి నైపుణ్యత కలిగి ఉన్నప్పటికీ కూడా వారికి సరైనటువంటి ప్రోత్సాహం లేక చాలామంది డ్రాప్ అవుట్స్ అయిపోయి వారు చేరుకోవాలన్నటువంటి గమ్యానికి చేరలేనటువంటి పరిస్థితి చాలా ఉంది. ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను అధ్యక్ష, మా అమ్మగారు దానం లక్ష్మీబాయి గారి ట్రస్ట్ పేరు మీద నికాస్ జరీన్ గారు అంతర్జాతీయ క్రీడలకు వెళ్ళాలని ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో అంతర్జాతీయ రెఫరీ అశోక్ బాక్సర్ అని ఉన్నాడు అధ్యక్ష, ఒలింపిక్స్ దానికి. వారు నికాస్ జరీన్ గారి తండ్రి నా ఇంటికి తీసుకొని వచ్చి ఈమెకు ప్రోత్సహించాలి అని అడిగినప్పుడు మా అమ్మగారి ట్రస్ట్ ద్వారా వారికి ఆర్థిక సాయం చేసి వారిని పంపించడం జరిగింది అధ్యక్ష. దానికి నేను గర్వపడతా ఉన్నాను. అలాంటి దానికి అదేవిధంగా గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం సలీం గారు అని బ్యాడ్మింటన్ కోచ్ ఉండేవారు ఎల్బీ స్టేడియంలో. అప్పుడు ఉన్నటువంటి జ్వాలా గుత్తా గారికి అదేవిధంగా శృతి అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయి యొక్క ఫాదర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఇక్కడ మన రాష్ట్రంలో ఉండే, ఆ అమ్మాయికి కూడా ప్రోత్సహించి అప్పుడు సింగపూర్కి పోవాలంటే ఆ రోజుల్లో మా అమ్మగారి ట్రస్ట్ ద్వారా కూడా స్పాన్సర్ చేయడం జరిగింది అధ్యక్ష. జ్వాలా గుత్తా గారికి వీళ్ళు ఎందుకు చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, చాలామంది నైపుణ్యత కలిగినటువంటి వారు ఉన్నారు. కొన్ని స్టేడియంస్ ఎలా అయిపోయినాయంటే ప్రత్యేకంగా మన హైదరాబాద్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఒక మొనోపలి అయిపోయింది అధ్యక్ష. అక్కడ మొత్తం ఒక సంస్థ వాళ్ళు అందరూ కూడా దాన్ని ఇచ్చేసి అక్కడ హెచ్సిఏలోనే ఆడేవారినే ఎంకరేజ్ చేస్తూ ఈ క్రికెట్కు వివిధ సంఘాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది హైదరాబాద్లో. ప్రధానంగా చాలా సంఘాలు సెల్ఫ్ వాడికి క్రికెట్ ఏందో తెలియదు, బౌలింగ్ తెలియదు, బ్యాటింగ్ తెలియదు, సెల్ఫ్లు తెలియదు, ఏది తెలియదు, అలాంటి వాడు కూడా వారి సొంతంగా ఒక అకాడమీని ఏర్పాటు చేసుకొని ఆడేవారిని సెలెక్ట్ చేసే విధంగా ప్రెజర్స్ తీసుకొచ్చి నైపుణ్యం లేని వారు కూడా ఈరోజు సిరాజ్ కూడా నా నియోజకవర్గం గతంలో ఆసిఫ్ నగర్ నియోజకవర్గం ఉండే, నేను వాళ్ళ ఫాదర్ని అతన్ని కూడా చాలా బాగా గుర్తుపడతాను. నేను ఐ యూస్ టు రిప్రజెంట్ ఆసిఫ్ నగర్ అధ్యక్ష గతంలో అక్కడ అని తెలుసు సిరాజుద్దీన్ గారు. సో ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పెద్ద మనసు చేసుకొని 300 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. స్టేడియంస్ కూడా కట్టాలని చెప్పారు, 300-350 కోట్లు. అయితే ఇంకా ఈ క్రీడాకారులకు కావాల్సినటువంటి ప్రాపర్ డైట్ విషయంలో కానీ నైపుణ్యత కలిగినటువంటి క్రీడాకారుల్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వ పరంగా వారిని మనం పికప్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమే వారిని అడాప్ట్ చేసుకొని ఏ రంగంలో వారికి నైపుణ్యత ఉందో వారిని ఆ రకంగా మనం ముందుకు తీసుకుపోయినట్టయితే తప్పకుండా మన రాష్ట్రానికి దేశానికి పేరు ప్రతిష్ట తీసుకురావడానికి వారు దోహదపడతారన్నటువంటి మాటని సందర్భంగా తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తూ స్టేడియంస్ కూడా చాలా మా ఖైరతాబాద్లో అధ్యక్ష బంజారాహిల్స్లో ఒకటి కేటీఆర్ గారు ఒక స్టేడియం ఇండోర్ స్టేడియంకి శంకుస్థాపన చేశారు, అది నడుస్తూ ఉంది అధ్యక్ష. ఖైరతాబాద్లో అప్పుడు మాజీ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు
వారు వేసి 3 కోట్ల రూపాయలతో అది ఉంది, అది అక్కడే ఉంది. కాబట్టి దానికి ఇలాంటి అవిటికి మేము ముఖ్యమంత్రి గారికి స్వయంగా చెప్పుకుంటాము. కానీ నైపుణ్యత కలిగినటువంటి క్రీడాకారులు ఏ రంగంలో వారు ఉన్నారో వారిని పికప్ చేసుకొని ప్రభుత్వం అడాప్ట్ చేసుకొని వారికి పూర్తిగా అన్ని రకాలుగా షెల్టర్ ఇచ్చి, వారికి అకామిడేషన్ ఇచ్చి, డైట్ ఇచ్చి, అన్ని రకాలుగా మనం ప్రోత్సహించినట్టయితే ఇంకా చాలామందిని మనం ప్రొడ్యూస్ చేసే వాళ్ళం అవుతాము. ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆయిల్ శంకర్ గారు.